సర్వాధికారియు ప్రభువునగు దేవుడు ఏలుచున్నా వధువు సంగముగా సర్వాధికారియు ప్రభువునగు దేవుడు ఏలుచున్నాడు మనను తన వధువు సంగముగా నిబంధన రుధిరము కార్చి యేసు తండ్రిని మహిమ పరచన్ తన సమాధానం నిచ్చి క్రీస్తు సంగైక్యతలోనుంచగా నిబంధన రుధిరము కార్చి యేసు తండ్రిని మహిమ పరచన్ తన సమాధానం నిచ్చి క్రీస్తు సంగైక్యతలోనుంచగా నిమ్మనమునా బాహాటముగా ఆరాధించి మొక్కేదన్ నిమ్మనమునా బాహాటముగా ఆరాధించి మొక్కేదన్ సర్వాధికారియు ప్రభువునగు దేవుడు ఏలుచున్నాడు మనను తన వధువు సంగముగా సర్వాధికారియు ప్రభువునగు దేవుడు ఏలుచున్నాడు మనను తన వధువు సంగముగా పరిశుద్ధుడైన యేసు నాకై క్రయధనము చెల్లించెను తన రక్షణ వరము నిచ్చి నిత్య పాపమును తొలగించెను పరిశుద్ధుడైన యేసు నాకై క్రయధనము చెల్లించెను తన రక్షణ వరము నిచ్చి నిత్య పాపమును తొలగించెను నీ కొరకు సజీవయాగంబుగా జీవించేదన్ నీ కొరకు సజీవయాగంబుగా సర్వాధికారియు ప్రభువునగు దేవుడు ఏలుచున్నాడు తన వధువు సంగముగా సర్వాధికారియు ప్రభువునగు దేవుడు ఏలుచున్నాడు తన వధువు సంగముగా సర్వకృపానిధి నీవే ముందు దీనులుగా నడిపించుచు పరిశుద్ధాత్మ వరముతో సదా స్థిరపరచి బలపరచిన సర్వకృపానిధి నీవే ముందు దీనులుగా నడిపించుచు పరిశుద్ధాత్మ వరముతో సదా స్థిరపరచి బలపరచిన సంపూర్ణులుగా నీ రూపములో యుగ యుగములు సేవించేదన్ సంపూర్ణులుగా నీ రూపములో యుగ యుగములు సేవించేదన్ సర్వాధికారియు ప్రభువునగు దేవుడు ఏలుచున్నాడు మనను తన వధువు సంగముగా సర్వాధికారియు ప్రభువునగు దేవుడు ఏలుచున్నాడు మనను తన వధువు సంగముగా
ప్రార్థన చేసుకుంటామండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, సర్వకృపానిధి, నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నవాడు, ఎన్నడూ మారని మార్పు చెందిన దేవ, అనంతమైన జ్ఞాని, యేసుప్రభు ఘనమైన ఉన్నతమైన రక్షణార్థమైన మహిమగల మహోన్నతమైన నామాన్ని బట్టి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క ఉదయకాల సమయమందు మీ పిల్లముగా చేరి మీ సన్నిధానంలో కొంచెం ప్రార్థనలు ఏకీవించడానికి కొరకై రాగలిగే శ్రేష్టమైన ధన్యకరమైనటువంటి అవకాశం కొరకు మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరుస్తుంటున్నాం. దయగల మా తండ్రి, కరుణా సంపన్నుడు, కృప చూపుతున్న ఐశ్వర్యవంతుడు, కృపా సమృద్ధి గల దేవుడు, దయాదాక్షిణ్య పూర్ణుడు, స్తోత్రం. ఎన్నో కొరతలు బలహీనతలు కలవారమైన విస్తారమైన క్షమాపణ, దీర్ఘశాంతం, మీ దయా కనికరం కొరకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మా ఇంట్లో మీరు కలిగి ఉన్న విస్తార తలంపులు, నిత్యోన్నత ఉద్దేశములు, అనాదికాల మీ సంకల్పం అంతటిని బట్టి మిమ్మల్ని పూజించి ఆరాధించి గణపరుస్తుంటున్నాం. ఆత్మ ప్రాణ దేహాలు రేకుమాడు కలవరిసల్లో కాచిన ప్రశస్తమైన నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందకి సంపూర్ణం తెచ్చుకుంటుండగా మన్నించి కడిగి పవిత్రపరచండి. ఉదయకాల సంబంధం పిల్లముగా చేరి మా కొరకై దీవెనకరంగా చేయమని ప్రార్థిస్తుంటున్నాం. మీకున్నత ఉద్దేశం నెరవేర్చుకోండి, తద్వారా మీకే భయం తెచ్చుకోండి. చిరు వాళ్ళు ఎవరు ఖాళీ వెళ్లకుండా చేయమని నడిపించే మీ దయగల స్థలకు అప్పగించుకుంటూ సహాయాన్ని కోరుతూ, లేకుండా నేను చేయలేమని కూడా ఒప్పుకుంటూ వాక్యం కైకొని నడిచి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమును స్తుతించి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి, ఆమేన్. కొన్ని మాట చదువుకుంటామండి. కీర్తనలు 89, 48వ వచనం. Psalms 48, 89. What's 48? 89, 48వ వచనం కీర్తనలు. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడేవాడు. ఇందులో ఒక మాట గమనిస్తాం. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు, ఈ మాట గమనిస్తాం. లోకంలో అంటారు, పుట్టుట గిట్ట కొరకే అంటారు. భూలోకంలో పుట్టిన ప్రతి మనిషి కూడా ఒకనాడు ఈ లోకంలో చనిపోవాల్సిందే. శాశ్వత కాలంగా బ్రతికేవారంటూ భూమి మీద ఎవరు కూడా లేరు. హెబ్రీ పత్రికలో అపోస్తలుడైన పౌలు రాస్తారు, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. హెబ్రీ పత్రిక 9:27. మనుషులు ఒక్కసారి మృతి పొందవాలని నియమింపబడెను.
ఇంగ్లీష్ రాయబడింది. And as it is appointed to men once to die, appointed అని రాయబడింది, నియమింపబడెను. మరణం అనేది అకస్మాత్తుగా సంభవించేది కాదు. మరణం అనేది దేవుని చేత అపాయింట్ చేయబడింది, నియమింపబడింది అని దేవుని యొక్క వాక్యం సెలవిచ్చింది. ఏదైనా తోటలో ఆదాము దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించిన సందర్భంగా ముందే నరునికి ఆజ్ఞాపించడేమని, నీవు ఆ పండు తినమున నిశ్చయముగా చచ్చేదవు అని చెప్పాడు. కాబట్టి తిన్నాడు, చచ్చాడు. అంతమించి ఇంకోటి ఏం కాదు. రోమపత్రిక 5వ అధ్యాయం రాయబడింది. రోమిలు రాసిన పత్రిక 5:12. 5వ అధ్యాయము 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణమును లోకములో ఎలాగ ప్రవేశించను, అలాగునే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయెను. మరణము అందరికీ సంప్రాప్తమాయెను అని రాయబడింది. కాబట్టి పాపంలో అనగా పుట్టిన ప్రతి మనిషి కూడా భూలోకంలో పాపియే. ఈ పాపాన్ని బట్టి వచ్చేటువంటి జీతమే మరణం. కాబట్టి భూలోకంలో పుట్టిన ప్రతి ఒక్క మనిషి కూడా ఏం కావాల్సిందే, చనిపోవాల్సిందే. వాళ్ళు ఎవరైనా సరే, ధనవంతుడైనా పేదవాడైనా, చదువున్నా చదువు లేకపోయినా, ఉద్యోగమున్నా లేకపోయినా, అందగాడైనా అందహీనుడైనా, లేకుంటే రాజైనా బికారిగాడైనా, ఎవరైనా సరే లోకములో పుట్టిన ప్రతి మనిషి కూడా, భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా ఒకనాడు తప్పకుండా చనిపోవాల్సిందే. ఎల్లకాలం నిలిచి ఉండే మనుషులంటూ భూమి మీద ఎవరు కూడా లేరు. అందుకనే బైబిల్ సెలవిస్తున్న మాట ప్రశ్నించేటువంటిదంటే, మరణము చూడక బ్రతుకు నరుడేవాడు, మరణమును చూడక బ్రతుకు నరుడేవాడు. దేవుని వాక్యం చెప్పింది. భూలోకంలో మరణాన్ని చూడకుండా బ్రతికే నరులు ఎవరు కూడా లేరు. ఒకటి. రెండవది, దేవుని వాక్యం చెప్పింది, కీర్తనకాడు అంటాడు 90 కీర్తనలు 10వ వచనం, మా ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలం ఉన్నేళ్ళ 80 సంవత్సరములగును, అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. మరో చోట రాయబడింది 47, 89, 48 రాయబడింది, నా ఆయుష్కాలం ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకొనుము. దీని ఒక వాక్యం సెలవిస్తుంది, నరుని యొక్క ఆయుష్కాలం కొద్దిది. కాబట్టి ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్నేళ్ళ 80 సంవత్సరములగును అని రాయబడింది. భూలోకంలో 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ ఉంటే అది కొంతమంది గ్రేట్. అది దేవుడి చెప్పిన ప్రత్యేకమైన స్పెషల్ గ్రేస్ తప్ప, అంతమించి ఇంకో ప్రత్యేకమైన కృప తప్ప అంతమించి ఇంకోటి ఏం కాదు. కాబట్టి 70-80 సంవత్సరాల ఈ జీవితం కొరకు ఎంత ఆరాటమో, ఎన్ని పోరాటాలు ఈ జీవితం కదండి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, మరణం చూడక బ్రతుకు నరుడెవడు అని రాయబడింది. భూలోకంలో చావు రుచి చూడకుండా ఉండేవాళ్ళు ఎవరు కూడా లేరు. అయితే ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి భూలోకంలో మనమందరం కూడా పాపంలో పుట్టాం, పాపంలో పెరుగుతున్నాం. పాపాన్ని బట్టి మరణిస్తే ఎక్కడికి వెళ్తాం? నిత్య నరకం ఉంది, ఆరని అగ్నిగుండం ఉంది, యుగ యుగాల బాధ ఉంది. అందుకని ద్వారా ఈ నిత్య నరకాన్ని తప్పించుకోవడం మనకు చేత కాదు. అందుకని దేవుడు మనం ప్రేమించి మన కొరకు లోకానికి వచ్చి మన శిక్షావత్తు తన కలవర్సిల్లో భరించి మనకు రక్తంగా చనిపోయి సమాజ తిరిగి లేచాడు. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో అలాంటి వారి పాపాన్ని క్షమిస్తాడు. అలాంటి వారి గురించే రాయబడిన మాట ఏంటంటే, ఎవరి పాపములు అయితే యేసుక్రీస్తు వారు కాల్చిన ప్రశస్త రక్తంతో కడుగబడతాయో అలాంటి వారు, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో అలాంటి వారి గురించి రాయబడిన మాట ఏంటంటే, యోహాను సువార్త 5:24,
జాన్స్ గాస్పల్ 5:24. నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి మన మరణాన్ని తన మరణంతో కొట్టేశాడు. మన మరణమును తన మరణంతో కొట్టేసేటువంటి యేసుక్రీస్తు వారు. కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఎవరైతే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుతాడో అలాంటి వారికి ఏం లేదు, మరణం లేదు. ఏం చేయబడింది? మరణం కొట్టివేయబడింది. మన మరణాన్ని ఆయన మరణంతో కొట్టేశాడు. కాబట్టి మన సమాధిని ఆయన సమాధితో జయించినాడు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, మరణము లేదు. భౌతిక సంబంధం ఏంటంటే మరణం ఉంది, కానీ రెండవ మరణం అనగా నిత్య నరకాగ్ని ఉన్న వాళ్ళకు లేదు. మరణములో నుండి జీవములోనికి ఏం చేయబడ్డాం? దాటించబడ్డాం. కాబట్టి మన ముందున్నటువంటి అగాధము, అదే మరణము, ఆ మరణ కూపంలో నుంచి చేయబడ్డాం, దాటించబడ్డాం. ఇది దేవుని యొక్క వాక్యం చెప్తారు. కాబట్టి మరణం చూడక బ్రతికే నరుడెవడు? భౌతికమైనటువంటి మరణం చూడకుండా బ్రతికే వాళ్ళు ఎవరు కూడా లేరు. కానీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి ఇంకో మరణం లేదు. ప్రతి మానికి రెండు మరణాలు. ఏంటిది? దేవుని యొక్క వాక్యం చెప్పింది. ఇది రెండవ మరణం. ప్రకటన గ్రంథం 21:8 చదువుకుంటాం. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారకులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండే గుండంలో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము అని దేవుని యొక్క వాక్యం రాయబడింది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచడం చేత ఆ యొక్క మరణం నుండి జీవంలోనికి ఏం చేయబడ్డాం? దాటించబడ్డాం. ఈ దేవుని పిల్లకు ఉండేటువంటి గొప్ప ఆధిక్యత, దేవుడిచ్చిన ఆధిక్యత. రెండో మాట రాయబడింది, భూలోకంలో దేవుని యందు విశ్వాసం ఉంచిన ఒక వ్యక్తికి ఉన్నటువంటి ఆధిక్యత ఏం చేశాడంటే, ఆయన హెబ్రీ పత్రిక 11:5 ఆయన మనకు మాదిరి. హెబ్రీ పత్రిక 11:5 హెబ్రీ పత్రిక 5:11. విశ్వాసమును బట్టి హానోకు మరణం చూడకున్నట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడైనని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతను కొనిపోయిన గనుక అతడు కనబడలేదు. విశ్వాసకు ఉండేటువంటి గొప్ప భాగ్యం, విశ్వాసకు ఉండేటువంటి గొప్ప ఆధిక్యత ఏంటి? విశ్వాసమును బట్టి హానోకు మరణం చూడకుండా కొనిపోబడెను. హానోకు భూమి మీద విడిచిపెట్టబడలే. ఏం చేయబడ్డాడు? కొనిపోబడ్డాడు. ఎంత పరిశుద్ధుడో! అలాగనే ఇంకో దైవజనుడు ఎవరైనా, ఏలియా కూడా మరణం చూడకుండా ఏం చేయబడ్డాడు? కొనిపోబడ్డాడు. ఆయన శరీరం భూమి మీద విడిచిపెట్టబడలే. వారి శరీరాలు మనకు మాదిరిగా ఉన్నాయి. కాబట్టి ఎవరైతే దేవునికి ఇష్టడు, ఎవరు దేవునికి ఇష్టడు? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఉంట అసాధ్యం. ఎవరైతే విశ్వాసంతో జీవిస్తాడో అలాంటి వ్యక్తి దేవునికి ఇష్టమైన వాడు. తర్వాత పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడలేం. ఎవరైతే పరిశుద్ధుడిగా జీవిస్తాడో అలాంటి వాడు దేవునికి ఇష్టం. అందుకనే హానోకు భూమి మీద మరణం చూడకుండానే కొనిపోబడ్డాడు. ఆయన కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడిగా జీవించినాడు అని ఏం చేశాడు? సాక్ష్యము పొందెను అని రాయబడింది కదా. దేవుని వాక్యం చెప్తుంది, భూలోకంలో జీవించేది కొద్ది కాలం, అల్పకాల యాత్ర ఇది. అయితే యాత్ర ముగిస్తాం ఒకరోజు తప్పకుండా. కానీ దేవుని వాక్యం చెప్తుంది, రెండవ మరణం ఉంది. ఆ మరణం తప్పించుకునేది కేవలం విశ్వాసం మాత్రమే. కేవలం ప్రభునందు విశ్వాసం ఉంచిన వాడు మాత్రమే, కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అమూల్యమైన రక్తం చేత కడగబడినటువంటి వాళ్ళు మాత్రమే ఏం చేయబడతారు? ఆ రెండవ మరణం నుండి తప్పించబడతారు. ఇక రాయబడింది, మొదటి మరణం కూడా కొనిపోవనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే హానోకు. భూలోకంలో మొదటి మరణం చూడకుండా కొనిపోబడిన ఒక వ్యక్తి ఎవరు? ఏలియా కదా. ఏలియా అగ్నిరథాలు గుర్రంలో చేంజేశాయి, ఆయన తీసుకొని పోయినాయి. ఆయన శరీరం భూమి మీద విడిచిపెట్టబడలేదు. అంటే వారి విశ్వాస జీవితంలో పట్ల ఎంత పరిశుద్ధులుగా, ఎంతటి విశ్వాసంతో వాళ్ళు జీవించారంటే అది చెప్పలేం కదా.
దేవుని యొక్క వాక్యం మరొకచోట రాయబడింది, రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోని రాయబడింది. అయితే వాళ్ళు మానవ శరీరంతో భూలోకంలో పుట్టారు, మానవ శరీరంతో భూలోకంలో జీవించారు. కానీ వాళ్ళు శరీరం భూమి మీద విడిచిపెట్టబడకుండానే కొనుక్కోబడారు. అంటే వాళ్ళ శరీరాన్ని ఏమేయలేదు, పాపం మేలడానికి అవకాశమే లే. పాపం ఎంత మాత్రం కూడా వారి శరీరాన్ని పరిపాలన చేయలే. అందుగురించి ఎంతో పరిశుద్ధులుగా, ఎంతో విశ్వాసంతో కలిగినటువంటి వాళ్ళుగా భూలోకంలో వాళ్ళు జీవించారు. కాబట్టి దేవునికి ఇష్టంగా ఉన్నారు, దేవుని దృష్టికి పరిశుద్ధులుగా జీవించారు. అందుకే వాళ్ళు కొనుక్కోబడ్డారు. వాళ్ళ జీవితం మనతో మాట్లాడేటువంటి శ్రేష్ఠుని మాట ఏంటంటే, కాబట్టి విశ్వాసంతో బ్రతుకుమని సెలవిస్తారు. భూలోకంలో జీవించే జీవితం పరిశుద్ధుడిగా జీవించమని సాక్ష్యం ఇస్తారు. అందుకే దేవుని వాక్యం రాయబడింది, ఎవరు జీవిస్తారు, ఎవరు జీవించే వాళ్ళు మరణం చూడకుండా బ్రతికే వాళ్ళు ఎవరంటే విశ్వాసికి మాత్రం ఆధిక్యత ఉంది. అయితే శరీరాన్ని సైతం విడిచిపెట్టబడకుండా కొనుక్కోబడ్డ వాళ్ళు ఎవరంటే హనోకు, ఎలియా మనకు కనిపిస్తారు కదా. అందుకనే భూలోకంలో జీవించే ఈ కొద్ది కాలం జీవితం విశ్వాసంతో బ్రతకడానికి ఇష్టపడతాం, విశ్వాసంతో జీవించడానికి ఇష్టపడతాం, పరిశుద్ధులుగా జీవించడానికి ఇష్టపడతాం. దేవుని మహిమార్థమై భూలోకంలో దేవుని కొరకు కనిపెట్టుకొని జీవించే వాళ్ళంగా పరిశుద్ధులుగా జీవించడానికి ఇష్టపడతాం. కాబట్టి మోసము, అన్యాయం, లోకం ఉన్నటువంటి వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టి వ్యర్థంగా జీవితాన్ని గడిపేదానికంటే దేవుని అక్కడ బహు సమీపం ఉండగా, మన యాత్రప్పుడు మనం తెలియని పరిస్థితిలో ఉండగా, కాబట్టి విశ్వాస బ్రతుకు జీవితంలో ఒకట విశ్వాసంతో పరిశుద్ధులుగా వారు జీవించిన కారణం చేత వాళ్ళు కొనుక్కోబడ్డారు. అలాగే నీవు నేను కూడా మన విశ్వాస జీవితంలో ఒకట పరిశుద్ధత కలిగి జీవిస్తే ఆ ప్రభుతో ఉండడానికి ఏం చేయబడతాం, కొనుక్కోబడతాం. అందుకనే మరణం చూడకుండా ఉండే వాళ్ళు ఎవరు కూడా లేరు. ప్రతి ఒక్కరు కూడా అల్పకాల యాత్ర ముగించాల్సిందే. అయితే రెండవ మరణం ఉంది, 6 అగ్నిగుండం ఉంది, యుగ యుగాల బాధ ఉంది. ఆ మరణాన్ని రుచి చూడకుండా బ్రతికే వాళ్ళు ఎవరంటే కేవలం ప్రభునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు, ఆయన ప్రశస్తమైన రక్తం చేత కడగబడినటువంటి వాళ్ళు, ఎవరి దోషములైతే పరిహారం చేయబడ్డాయో, ఎవరి అతిక్రమాలైతే తుడిచివేయబడ్డాయో, ఎవరి పాపమైతే క్షమించబడిందో, ఎవరు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అమూల్యమైన రక్తం చేత కడగబడినారో అలాంటి వాళ్ళు మాత్రమే ఆ రెండవ మరణాన్ని రుచి చూడకుండా ఆయనతో ఉండడానికి తీసుకొని పోబడే అవకాశం ఆధిక్యత వారికి ఉంది. ప్రియ సోదరి సోదరుడా, నమ్మకార్థంగా ఉంటున్నావేమో, దేవుని పేరు పెట్టుకొని నేను కూడా విశ్వాసినని మారు మనసు లేకుండా, పాప క్షమాపణ లేకుండా, పరిశుద్ధమైన జీవితం లేకుండా లోకంలో జీవిస్తున్నావేమో, నామకార్థంగా కోరికలు కఠిన అవుతూ ఉన్నావేమో, నామకార్థంగా జీవిస్తూ ఉంటున్నావేమో, మనసు మారకుండా, పాపం పరిహారం కాకుండా, పాప క్షమాపణ పొందకుండా జీవిస్తున్నావేమో, ఉదయకాలం దేవునితో మాట్లాడుతున్నాడు. కాబట్టి అలా నువ్వు జీవించడం దేవునికి ఇష్టం కాదు. దుర్మార్గుడు తన దుర్మార్గంలో మరణించడం దేవునికి ఇష్టం కాదు. తన దుష్టత్వాన్ని విడిచిపెట్టడం దేవునికి ఉద్దేశమైంది. అల్పకాల యాత్రలో ఈ కష్టానికి ఇంత బాధపడిస్తున్నావు, అయితే ఈ బాధను తప్పించుకొని ఆశపడుతున్నావా? కాబట్టి నిత్యం నరకం ఉంది, 6 అగ్నిగుండం ఉంది, యుగ యుగాల బాధ ఉంది. ఆ బాధను తప్పించుకుంటున్న ఆశ నీకుంటే ప్రభునందు విశ్వాసం ఉంచు, పాప క్షమాపణ పొందు. ఏదైనా పాస్టర్ తెలుసు, గుడి తెలుసు, దేవుని గుడికి కానుకలు పంపిస్తున్నా, లేకుంటే దేవుని గుడికి వెళ్తున్నా, ఇలాంటి మాట చెప్పుకుంటున్నాం. ఒకవేళ నిన్ను మోసపరచుకోదు, పాపి నన్ను గుర్తించు. పాప క్షమాపణ కొరకు యేసుక్రీస్తు వారు కార్చిన అమూల్యమైన రక్తం మాత్రమే శరీరం అని గుర్తించు. నిన్ను మోసపరచుకోవద్దు. కాబట్టి పాపంలో జీవించే ప్రతి వ్యక్తి కూడా దేవునికి ఇష్టమైన వాడు కాదు. పాపంలో జీవించే ప్రతి వ్యక్తి కూడా మరణపాత్రుడు. అయితే భౌతిక మరణం మనకుంది, కానీ రెండవ మరణం ఉంది, 6 అగ్నిగుండం, అది మనకు లేదు. కాబట్టి నిత్య నరకం తప్పించుకొని నిత్య మోక్షంలో ఉండాలంటే, దేవునితో సదాకాలం ఉండాలంటే, కాబట్టి యేసుక్రీస్తు వారి నందు విశ్వాసం ఉంచి, యేసుప్రభువా పాపిని క్షమించు, మీ ప్రయాస రక్తంతో కడుగు శుద్ధి చేయమంటే చాలు. అయితే యేసుక్రీస్తు వారు కార్చిన రక్తం పాపాన్ని పవిత్రం చేస్తుంది. నిజమైనటువంటి నెమ్మది, శాంతి, సమాధానం దొరుకుతుంది. రెండో మాట, పాపాలు క్షమించబడ్డాయా? విశ్వాసంతో జీవిస్తున్నామా? పరిశుద్ధులుగా జీవిస్తున్నామా? ప్రభు రాకడ బహు సమీపంగా ఉండగా, మన మరణం ఎప్పుడు మనకు తెలియని స్థితిలో ఉండగా, ఆయన రాకడను అపేక్షించి
విశ్వాసంతో పరిశుద్ధతతో జీవిస్తారో అలాంటి వారు ఆయనకి ఇష్టమైన వాళ్ళు. ఏలియా దేవునికి ఇష్టమైన వాడు, హానోకు దేవునికి ఇష్టమైన వాడు. అందుకే పిల్లరా, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించుటకు దేవుడు మనకు సహాయం చేసి నడిపించును గాక. మనుషులకు ఇష్టమైన జీవించడం సహజమే. వాళ్ళు పెడితే పెళ్లి కొడతారు, పెట్టకపోతే సాగు కొడతారు. ఈ మనిషి యొక్క తత్వం. వాళ్ళకు అనుకూలంగా ఉంటే మంచోళ్ళు అంటారు, అనుకూలంగా లేకపోతే వీడు దుర్మార్గుడు అంటారు, వీడు దౌర్భాగ్యుడు అంటారు, వీడు చెడ్డోడు అంటారు. అది లోకం పెట్టే పేర్లండి, పెద్ద నష్టమేం కాదు. మనుషులు మెచ్చుకోకపోయినా, మనుషులు మనకు సన్మానించకపోయినా, మనుషులు మనం పొగడకపోయినా, దేవుని దృష్టికి మనం యోగ్యులముగా పరిశుద్ధులముగా ఆయనకి ఇష్టమైన వాళ్ళంగా జీవించడం మనకెంతో మంచిది. అటు జీవితం కలిగి ఉన్నామా లేకపోతే పరీక్షించుకొని ప్రభుకు అప్పగించుకొని మహిమార్త ముందు కొనసాగో దేవుడు సహాయం చేసి నడిపించును గాక. మొక్కల మీదకి వస్తాం.